హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక రేవంత్ రెడ్డి పాట అసలు అందరినీ కూడా ఓ రకంగా మాయలోకి ముంచేసింది మొత్తం మీద. ఆ పాట ఏందో కూడా మీకు తెలుసు. ఏది అది మన 3 రంగుల జెండా ఎత్తి ముత్యమోలే రగులుతుండు, ముత్యమోలే కదులుతుండా. ఆ పాట ఉంది చూడండి. పాట మామూలు పాట కాదు, కానీ పాటకే పడిపోయిండ్రయ్యా జనాలు మొత్తము. ఆ పాటకే పడిపోయిండ్రు. ఆ పాటలో ఉన్న సారాన్ని విని, ఆ గొంతు ఆ గంభీరాన్ని విని ఇంత రేవంత్ రెడ్డికి పట్టం కట్టిరు, ఓట్లేసిరు. కానీ ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పని ఏ విధంగా చేస్తాడనేటువంటి ఆలోచనలో పడిపోయారు ప్రజలంతా. ఇక మొన్నటిదాకా గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తే 4 అయిపోయినాయట, ఇంకొక 2 గ్యారెంటీలు అమలు చేయాలి, అదే ఆలోచన మీద ఉన్నామని చెప్తుండ్రు. ఇక ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం పథకం ఇవాళ ప్రారంభం చేస్తారంట. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో ఎంతమందికి, ఆ ఇందిరమ్మ ఇళ్ళకి ఎంతమంది అర్హులు, వాళ్ళకు ఆంక్షలు ఏంది, విధి విధానాలు ఏంది, అయితే మొత్తానికి వాళ్ళంట దారిద్ర్య రేఖకు దిగువగా ఉండాలంట. దారిద్ర్య రేఖకు దిగువ. ఇంకొకటి పేదవాళ్ళు అయి ఉన్న వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళకు సొంత జాగా ఉంటే ఆ జాగాలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం. ఫస్ట్ 1,00,000 రూపాయలు, తర్వాత మళ్ళీ 1,00,000, తర్వాత 2 లక్షలు, తర్వాత 1,00,000, ఇట్లా 4 విడతలల్లా మొత్తానికి 5 లక్షల రూపాయలు వచ్చేస్తాయండి. ఇట్లా ఇది కథ. ఇందిరమ్మ ఇళ్ళ వ్యవహారం ఈ రకంగా ఉన్నది. మరి అవి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని చెప్తాండ్రు. ఆ 3,500ల్లో మరి నియోజకవర్గంలో పేదలు ఎవరు, మళ్ళీ అది మంత్రులకే, ఆ ప్రాంతపు మంత్రుల ఇన్ఛార్జ్ చేతుల్లో ఉంటుంది. ఆ ప్రాంతపు మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జ్ చేసుకున్నారో ఆ మంత్రులు చెప్తే కలెక్టర్స్ వచ్చేసి వాళ్ళది, ఆ కలెక్టర్స్తోని వాళ్ళది కంప్లీట్గా డబ్బులు ఇచ్చే ప్రయత్నం ఇచ్చేస్తారన్నట్టు. ఈ రకంగా దానికి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి ఆ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ప్రత్యేక అధికారులను నియమిస్తారట. ఇక ఉద్యోగాల విషయంలోకి వచ్చేస్తే ఉద్యోగుల పైన పడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఉద్యోగాలు ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలపై మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారంట. నిర్ణయం తీసుకున్నారా, తీసుకుంటామో మరి. పిఆర్సీలో న్యాయం చేస్తాం, ఇంకా తీసుకుంటారు అన్నట్టు. ఏది పిఆర్సీలో, ఈ పిఆర్సీ అనేది ఏంటంటే ఉద్యోగస్తులకు ధరలను ఉద్దేశించి పిఆర్సీ పెంచడం. ఇది ఒక 5 సంవత్సరాలకు ఒక్కసారి పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం, 5 సంవత్సరాలకు ఒకసారి అట్లా. ఇక సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తాం, శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి. శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలంట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం అని చెప్పడం కాదు, ఇచ్చిన ఈ పదం చెప్పినావు కదా, పిఆర్సీలో న్యాయం చేస్తామని చెప్పినావు. ఇదేదో తొందరగా అమలు చేస్తే వీళ్ళందరూ ఆత్మీయ సమ్మేళనానికి అర్హులే, సహకరించినట్టే. ఈ ప్రోగ్రాంకి మీరు పెట్టిన దానికి మీరు ఖచ్చితంగా పిఆర్సీ అమలు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి శ్రీకారం. ఇది భద్రాచలంలో శ్రీకారం చేయబోతుండు ఇవాళ. భద్రాచలం మరి అక్కడ ఎందుకు పెట్టుకున్నాడో భద్రాచలంలో, కానీ మొత్తం మీద సరే పోనీ, అక్కడ రాములవారి దేవుడు రాములవారు ఉన్నారు కాబట్టి అక్కడ నుండి మనము రామ అనుగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచిగా ఇందిరమ్మ ఇల్లు సజావుగా సక్రమంగా సాగాలని రాముల వారిని కోరుకుందాము. కానీ మొత్తానికి ఈ 3,500 ఇండ్లు అయితే అందరికీ అందాలి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి, ఇంకా ప్లేస్ లేని వాళ్ళకి తర్వాత ఇస్తాడట. ప్లేసు ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉండదు చూడు, పూర్తిగా ఇంకా జాగా లేని వాళ్ళ విషయం ఏం లేదు, అది 2వ విడత. కానీ నిజానికి ఫస్టే పెట్టేది ఉండే. ఈ జాగా లేని వాళ్ళకు జాగా ఇచ్చేసి
5 లక్షల రూపాయలు ఇది ముందుగా పెట్టేది ఉండే. ఎందుకంటే ఆ ప్లేస్ లేని వాళ్ళే పూర్తిగా పేదవాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారంటే స్థలం లేని వాళ్ళే, ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళే చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళది పూర్తి చేసి ఉండే ఫస్ట్. ఇక ఉదయం యాదగిరి గుట్టకు రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి భద్రాచలం పయనమైపోతారు. మొత్తానికి ఇవాళ ఉదయం యాదగిరి గుట్టకు ఫస్ట్ పోతాడు, అక్కడ నుండి భద్రాచలం పోయి అక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్లకు. ఇక విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా? ఇక అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానాలు. విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా కేంద్ర ఎన్నికల సంఘంతో విభేదాలు కారణమా, ఇక లేదంటే మోదీ సర్కారుతో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఇక కలకత్తా హైకోర్టు జస్టిస్ గంగోపాధ్యాయాల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేశారా అని నిలదీశాయి. ఇక లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కలిసినాం, ఇక రాజీనామాతో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. నిజంగా అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషనర్తో ఇక విభేదాల వల్ల రాజీనామా చేశారా, కమిషనర్తోని విభేదాల వల్ల రాజీనామా చేశారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ రాజీనామా ఎందుకు చేసిండు? 15 కల్లా ఎన్నికల కమిషనర్ల నియామకం. ఇక రాజీనామా అయిపోయింది, కానీ ఈ 15వ తారీఖుల్లా మళ్ళీ ఎన్నికల కమిషనర్ల నియామకం జరుగుతుందంట. సొరంగాల స్థానంలో ఇక ప్రెషర్ పెయిన్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల డిజైన్లో మార్పులు, వేగంగా పనులు పూర్తికి నీటిపారుదల శాఖ కసరత్తు. నిర్మాణ వ్యయం ఇక 500 కోట్ల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి సొరంగాల స్థానంలో ప్రెషర్ పెయిన్ అట. ఇక మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమట. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలిస్తాం. ఎంపీ అభ్యర్థిత్వాల ఖరారు అధిష్టానం పరిధిలోని అంశం. డిప్యూటీ సీఎం బట్టి చెప్తున్నటువంటి మాట. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. ఏడాది 5 ఏళ్లలో చేస్తాడంట. ఇక వీళ్ళ ప్రభుత్వం అయిపోయేసరికల్లా చేసేస్తామంటున్నారు. ఇక గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసాదే గెలుపు. కేసీఆర్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్. ఇక మొత్తానికి గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసాదే గెలుపు వస్తుందని ఇక మొత్తానికి అక్కడ అనిల్ కుమార్కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య. ఇక ప్రేమించి పెళ్లాడిన భర్త ఘాతుకం. మృతదేహాన్ని ఇక అటవీ ప్రాంతంలో విసిరేసి కుమారుడితో భారత్కు రాక. అరే, ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ మృతి. ఆస్ట్రేలియాలో అయితే ప్రేమించి పెళ్లాడిన భర్త ఘాతుకం చేసిండు. ప్రేమించి పెళ్లాడిండట. ఈయంత అక్కడ మృతదేహాన్ని ప్రేమించి పెళ్లాడిండు. మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో విసిరేసి కూతురితో భారత్కు మొత్తానికి మళ్ళీ ఇండియాకు వచ్చేసిండు. ఇక ప్రణీత్ కుమార్పై కేసు. గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగ ఆరోపణలు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే సమాచార ధ్వంసంపై అనుమానాలు. ఆయన వెనుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ ఇక రమేష్ ఫిర్యాదు చేసిండ్రట. మొత్తానికి ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన ఇక ప్రణీత్ కుమారు అలియాసు ప్రణీత్ రావుతో పాటు ఇతరులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి ఇక ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ ప్రజా ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం కింద ఇక సమాచార సాంకేతిక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిండ్రు. చాలా రోజులుగా కష్టపడి సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేసిందటయ్యా ఈ ప్రణీత్ కుమారు. ఇక అందులోని వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫంక్షన్ పర్టికల్స్ విభాగంలోని డిఎస్పీగా పనిచేసి ప్రస్తుతము సస్పెండ్ అయిన ప్రణీత్ కుమార్ డిఎస్పీగా పనిచేసినట సిరిసిల్లలో. ఇక ప్రణీత్ కుమార్ 2018 నుంచి ఎస్ఐబిలో ఇక సిఐగా ఉంటూ 2023లో పదోన్నతి పొందారు. ఇక విధులు నిర్వహించేందుకు ఆయన ప్రత్యేకంగా 2 గదులు 17 కంప్యూటర్లు ప్రత్యేకమైనటువంటి ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించారు. ఇక వాటి ద్వారా ఆయన అనాధికారికంగా గుర్తు తెలియని వ్యక్తులకు చెందినటువంటి వివరాలను రహస్యంగా సేకరించి పర్యవేక్షిస్తుండేవారు. అయితే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత పెన్ డ్రైవ్లో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోకి కాపీ చేసేవారు. ఇట్లా మొత్తానికి వాళ్ళతోనే కుమ్మక్కైందట.
గుర్తు తెలియని వ్యక్తులతోని కుమ్మక్కై ప్రణీత్ కుమార్ ఇట్లాంటి ఘాతకానికి ధ్వంసం చేసిండు అన్నట్టు. సేకరించిన ఆధారాలు ధ్వంసం చేసిండు. ఇక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రం. దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం ఇక ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన. ప్రతి కేంద్ర వినియోగించేటువంటి బొగ్గులో 6% విదేశాల నుంచి ఇక దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇక తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఇక ఫలితంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ఇక రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో ఇక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.9 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి ఈ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలంటే వాటిలో ఎప్పుడు 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వ ఉండాలి. కానీ ఈ నెల 8 నాటికి అందులో 68% ఉంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్తు మండలి తెలిపింది. ఇట్లా మొత్తానికి విద్యుత్కు కొరత వస్తుంది. ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది విద్యుత్తుకు సంబంధించి. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మొత్తానికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం అయితే చేయబోతుండు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది ఇక్కడ కాదు, మళ్ళీ భద్రాచలంలో చేస్తుండు. భద్రాచలంలో అంత దూరం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? భద్రాచలం ఇక గోసలయ్యా. అయితే మొన్నటిదాకా నమస్తే తెలంగాణలో వచ్చినాయి నీళ్ళ గోసలు, ఎండిపోయిన పొలాల గురించి వార్తలన్నీ నమస్తే తెలంగాణలో వచ్చినాయి. కాదు ఇప్పుడు చూడురి, ఎందుకంటే నమస్తే తెలంగాణలో వస్తే అది తెలంగాణకు ఫేవర్గానే ఉంటుంది. నమస్తే తెలంగాణలో రాసే వార్తలన్నీ అబద్ధాలే అనేటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గతంలో రాష్ట్రం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డప్పు కొట్టి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఆ పేపరే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటుంది త్వరలో. చూడురిగా జలగోస, ఎండిన పొలంలో గొర్రెల మేత. ఇగో గిది మరి ఎవరు చెప్పాలి ఈ కథ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కథ ఎవరు చెప్పాలి? చూడు, ఎండిన పొలంలో గొర్రెల మేత. మహబూబానగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి పొలంలో మేస్తున్న గొర్రెలు. ఇగో ఎండిపోయిన వరి పొలానికి ట్యాంకర్తో నీళ్లు పోస్తురు. పక్క పాపం ఇగో ఈడ ఎండిపోయిన పొలాన్ని గొర్రెలు పెట్టి మేపుతురు. గిదాన్ని బట్టి ప్రజలు ఏమనుకోవాలి, రైతులు ఏమనుకోవాలి? గతంలో కేసీఆర్ పరిపాలించినప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, నీళ్ళు ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకున్న తర్వాత గీ రకంగా అయిపోయాయి అనేటువంటి లబోదిబో మొత్తుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు పేద ప్రజలను, రైతాంగాన్ని మొత్తం సర్వమాగం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నదయ్యా. ఇక అసలు నీకు ఇవన్నీ చూస్తే నీకు ఏమనిపిస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక ఎండకుండా చూసేందుకు నీటి పోత. ఇక అదే మండలంలోని ఎరవనిపల్లి గ్రామంలో వరి పొలాన్ని కాపాడుకునేందుకు ట్యాంకర్తో ఇక నీటిని పోస్తున్న రైతు. మొత్తానికి చేతికి వచ్చిన పంటను ఎండగొట్టుకోవాలన్న ఆలోచన ఎవరికన్నా ఉంటుందా? ఇక జలగోస ఏర్పడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు పడిపోయినటువంటి నీటి శాతం 8.7 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇక యాసంగికి సాగునీటి కొరత ఎండుతున్న పంటలు 1కి 3 బోర్లు తవ్విస్తున్నా ఫలితం శూన్యమైపోతుంది. ఈ రాష్ట్రంలో జలాశయాలన్నింటిలో ఇక కొడిగడుతున్నటువంటి నిల్వలు ఇప్పుడే ఇలాగైతే వచ్చే 2 నెలల పరిస్థితులు కష్టంగా మారిపోతాయి. ఇక పాలేరులో నీరు లేక గొంతెండుతున్నటువంటి ఖమ్మం జిల్లా. ఇక నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో చాలనటువంటి వర్షాలు. ఇక జలాశయాల్లో నిరుటి కంటే 155 టీఎంసీలు తక్కువైపోయినాయి నిరుటి కంటే. ఇక డెడ్ స్టోరేజీకి చెరువులో నాగార్జున సాగర్ నీటి మట్టం. ఇక సాగర్ ఏఎంఆర్పి జూరాల కింద ఇక పంట విరామం అయిపోయింది. ఈ ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలే ఇక అన్ ఆఫ్ పద్ధతిలో విడుదల ఇట్లా అయిపోయింది. ఇక అన్య ప్రాణులకు దాహం నీళ్ళు తాగడానికి కూడా లేకుండా పోయింది. కొత్తగా ఇక సాసర్పిట్ల నిర్మాణాలు లేవు. ఇక ఉన్న వాటికి మరమ్మతులు కరువు. ఇక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్.
ఇక సోలార్ బోర్ల పునరుద్ధరణ గాలికి అయిపోయినాయి. నీటి కోసం గ్రామాల వైపు వెళ్ళి మృత్యువాత పడుతున్నటువంటి మూగజీవాలకు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇది కళ్ళకు గన్నబడ్డట్టుగా కళ్ళకు కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? గిడ ఉద్యోగాలకు పిఆర్సీ పెంచుతాం, డిఏలు పెంచుతాం, ఇవన్నీ మాట్లాడతాను. గిడ రైతాంగాన్ని చూసుకునే పరిస్థితి లేకపోయే. నీళ్ళే కదా తెలంగాణ రాష్ట్ర ప్రజానికి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది నీళ్లు. నీళ్లు కేసీఆర్ ఇచ్చి కాపాడుకుంటే దాన్ని కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. ఎన్ని కోట్ల దోపిడీ జరిగితే ఎన్ని ముచ్చట్లు మాట్లాడితే ఏం లాభం? ఇవాళ నువ్వు అన్నీ చెప్పినావు, దోపిడీ జరిగిందన్నో, దగా జరిగిందన్నో, కుట్ర జరిగిందన్నో, మరి నీళ్ళేమో లేకపోయే. అన్ని జరిగినా పేద ప్రజలకు రైతాంగానికి నీళ్ళు అందించిన కేసీఆర్ గొప్పనా? ఇవాళ కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన నీ మాట గొప్పనా? ఇక పేదింటి పండగ నేడు ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. భద్రాచలంలో రాములవారి దర్శనం అనంతరం శ్రీకారం మార్గదర్శకాలు ఖరారు. ఇక నిర్మాణాలకు 3 నమూనాలు ఉంటాయట. మహిళా పేరు మీద మంజూరు 3 నమూనాలు అవుతాయి. ఒకటి మహిళా పేరు మీద మంజూరు అవుతుంది. ఇది ప్రత్యేక పోర్టల్తో పర్యవేక్షణ. లబ్ధిదారు ఇక ఇష్ట ప్రకారమే నిర్మాణ వంటగది, ఇక టాయిలెట్ ఖచ్చితం. లబ్ధిదారు ఇష్ట ప్రకారమే ఆయన ఎట్లా కట్టమంటే గట్టినే కట్టాలట, కట్టిస్తారట. ఇక పూర్తయ్యాక ఇంటిపై అభయహస్తం లోగో పూర్తయిన తర్వాత ఇంటి మీద ఈ 6 గ్యారెంటీల లోగో అభయహస్తం ఏదైతే ఉందో ఆ లోగో వేసేస్తారట. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి. ఇక అనుభవజ్ఞులైనటువంటి టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించండి. సర్కారీ బడులు కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. ఇక ఆంధ్రోళ్ళ బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్. చెప్పు, ఆంధ్రోల్లో బూట్లు నాకి పార్టీలు మారుకుంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు. నేను ఆయనలా రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా. సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. హామీలు నెరవేర్చుకుంటే కాంగ్రెస్ పని పడతాం. ఇక కొడుకు ముందే ధాన్యానికి 500 ఈ ఎన్నికల కోడుకు ముందే ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి. కాంగ్రెస్లోనే మానవ బాంబులు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి కాదు పొంగనాల పోతిరెడ్డి, కామారెడ్డి, గంభీరావుపేట బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి భేటీలో కేసీఆర్ మొత్తానికి సమక్షంలో బయటపడ్డటువంటి విభేదాలు. కేటీఆర్ సమక్షంలో మొత్తం మీద ఇవన్నీ కేటీఆర్ 2 సార్లు పెట్టినారు ఏందని మొత్తానికి ఇట్లాంటి మాటలు. ఆంధ్రలో బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ రెడ్డి, నీకే గన్ని కథలు ఉంటే మాకెన్ని ఉండాలి? ఉద్యమంతోనే మేము వచ్చినాం రోడ్డు మీదకి, మాకెన్ని ఉండాలి అని అడుగుతాడు కేటీఆర్. అడుగుతున్న కథ ఇది. ఇక కారులోంచి కమలంలోకి అట్లట్లా మెల్లమెల్లగా పోతా ఉన్నారు బీబీ పాటిల్, ఇంకా చాలామంది అట్లా ఒక 4-5 అట్లా ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నారు. మన పరిస్థితి ఏందో. ఇక ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, ఇక నగేష్, జలగం వెంకట్రావు, ఇక షానంపూడి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. ఇక లోక్సభ అభ్యర్థులు 2వ జాబితాపైన కసరత్తు చేయబోతున్నారు. ఇక రాష్ట్రం నుంచి 5-6 ప్రకటించే అవకాశం. రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక. ఇక రేపు తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు. మొత్తానికి ఇంకొక 5-6 పేర్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో. ఇక భార్యను కొట్టి చంపి డస్ట్బిన్లో పడేసిండట. ఇది ఎక్కడరో. భర్త కుమారుడితో శ్వేత ఫైల్. ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ఘాతుకం. ఇది ఇంతకుముందు మనం చదివిన చూడు ఆ ఫోటో. ఇదే భార్యను కొట్టి చంపి డస్ట్బిన్లో పడేసినటువంటి వ్యక్తి. 12 ఏళ్ల క్రితము ఇక కులాంతర వివాహం అది ఆడదాకా దారితీసింది. ఇట్లా ఉన్నది కథ. ఇక ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్న బట్టి. పనిచేసినోడికి సీఎం పదవి అని మాట్లాడినందుకే బట్టి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుపడుతుందట. ఖమ్మం టికెట్ రాకుండా ఎవరికో 5వ పేజీలో ఉంది వార్త అది. ఇక సిఈసితో విభేదాలతోనే
ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ. ఇక బెంగాల్లో పోలింగ్పై సిఈసితో అభిప్రాయ భేదాలు. ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ముగించి ఢిల్లీకి గోయల్. అనంతరం 3 రోజులకే పదవికి రాజీనామా. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన కేంద్రం. ఇక ససేమిరా అన్న కమిషనర్. ఇక ప్రభుత్వ వర్గాలు వెల్లడి. ఒత్తిడికి తలవంచనటువంటి గోయల్కు సెల్యూట్. మమతా బెంగాల్ హైకోర్టు మాజీ జడ్జీల గోయల్ కూడా లోక్సభకు పోటీ చేస్తారా? గోయల్ కూడా లోక్సభకు పోటీ చేయబోతుండా? మరి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాజీనామా చేసిండా? ఎన్నికల ఇక సిఈసితోని విభేదాల వల్లనే ఈ ఎన్నికల కమిషనర్ మొత్తానికి రాజీనామా చేశాడా అరుణ్ గోయల్? ఇగో ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయి అరుణ్ గోయల్ పైన. ఇక ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్ మొత్తం మీద అయింది. ఇక బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింక్. రామేశ్వరం కేఫే బాంబు పేలుళ్ల ఘటనలో ఇక పిఎఫ్ఐ కార్యదర్శి సలీం హస్తమున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇక్కడ చూడరిగో నేను జహీరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ. పార్టీ ఎంపీ అభ్యర్థులుగా గాలి అనిల్ కుమార్ను నియమించిండు. మొత్తానికి ఇక్కడ ఒక సమావేశం అయితే జరుగుతుంది. కేసీఆర్ అదే వీల్ చైర్లోనే కూర్చున్నట్టు, పక్కనే ఉన్నది, ఆ సీట్లో కూర్చున్నాడు. ఇగో వీల్ చైర్ అక్కడనే ఉన్నది. ఇంకా వెలుగు దినపత్రికలో చూద్దాం ఏమొచ్చినాయో వార్తలు. మొత్తానికి ఆంధ్రజ్యోతిలో గట్లా ఉన్నాయి, ఈనాడులో గట్లా ఉన్నాయి. త్వరలో పెండింగ్ డిఏలు. ఇక పిఆర్సీ సిపిఎస్ 317 జీవో సమస్యలు పరిష్కరిస్తాం. ఇవి కాదు పరిష్కరించేది, ఫస్ట్గా రైతులకు నీళ్ళైతే అందించు. సర్కారు స్కూళ్ళు పర్యవేక్షణ బాధ్యత. ఇప్పటి నుండి సర్కారు స్కూళ్లను పర్యవేక్షించేటువంటి బాధ్యత మహిళా సంఘాలకే అప్పగిస్తున్నట్టుగా చెప్తున్నారు. పరిశీలించాల్సిందిగా ఇక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సర్కారు బడుల్లో అన్ని సౌలతులు ఉండాలి. ఇక స్కూళ్లకు కాలేజీలకు ఫ్రీ విద్యుత్తు అందించాలని రివ్యూలో సూచన. మొత్తానికి మహిళా సంఘాలకే అప్పచెప్తురట సర్కారు స్కూళ్లను పరిశీలన చేయడం. ఇక మహువాకు మళ్ళీ టికెట్. క్యాష్ ఫర్ క్వశ్చన్స్ ఆరోపణలతో పార్లమెంటు సభ్యత్వం కోల్పోయినటువంటి టీఎంసీ నాయకురాలు ఇక మహువా మైత్రి ఇక మళ్ళీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆమెను కృష్ణాసాగర్ లోక్సభ స్థానం ఇక టీఎంసీ అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఇంకొకటి సొంత బిడ్డలనే చంపినటువంటి తల్లిదండ్రులు. ఇక ఇది విషమివ్వడంతో నిద్రలోనే కన్ను మూసిన 2 చిన్నారులు. ఇక పరారీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. ఇది మహబూబాబాద్ జిల్లా అంకన్నగూడెంలో విషాదం. సొంత తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకు విషమిచ్చి చంపేసినటువంటి ఘాతుకం. ఈ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు పరారైపోయినరట ఇద్దరు కలిసి. ఆ పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళిద్దరికీ? మరి వాళ్ళు పరారైపోవాల్సినటువంటి పిల్లలే భారం అయిపోయారా? చెరో పక్క తీసుకుపోయి హాస్టల్లో వేసినా బ్రహ్మాండంగా బ్రతికేటోళ్ళు. మరి వాళ్ళు కూడా ఆ ఘాతుకానికి పాల్పడలే, మరి పిల్లల్నే చంపేసిండ్రు. అసలు అందుకు కారణం ఏందో కూడా అర్థం కావట్లేదు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు. ఇక కవిత సీఎం కుర్చీపై ఆశపడిందట. కవిత సీఎం కుర్చీ మీద ఆశపడే కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందాం అనుకున్నది. మంత్రి సీతక్క చెప్తున్నటువంటి మాట. సీతక్కకు మంచి మర్యాద ఉంది, మంచి మేధాశక్తి ఉంది. సీతక్క బేషే వాస్తవానికి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మన సీతక్కనే. సీతక్కకు ఉన్నటువంటి ఆలోచన, ప్రజల కోసం పోరాటం, ఇవన్నీ సీతక్క తప్ప ఎవరు చేయరు. ఇక ఇచ్చినటువంటి శాఖ, పంచాయతీ శాఖ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా చూసుకుంటారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. పొంగులేటి ప్రజా సంక్షేమం కోసము పోటుపడతాం. ఇక కొండ సురేఖ వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు. మొత్తానికి ఇట్లా మాట్లాడుతున్నటువంటి కథ. ఇక కోడ్ వచ్చేలోపే పంట బోనస్పై జీవో ఇవ్వు. ఏది రేవంత్ రెడ్డికి కేటీఆర్ చెప్తాడు. కోడ్ వచ్చేలోపే పంట జీవో పైన బోనస్ ఇవ్వు. వాస్తవానికి 500 బోనస్. ఇక చిన్న హామీలే అవన్నీ. వీళ్ళు అమలు చేసేటువంటి చిన్నవి. ఈ ఇంద్రమ్మ ఇల్లది ఒకటి జర పెద్దదే, కానీ అది మరి పూర్తిగా ఏ రకంగా అమల్లోకి వస్తుందో చూడాలి. ఇక బోనస్
ఏ 500 బోనస్ 2500 రూపాయలు అది ఇస్తా అంటుండు కదా, చూద్దాం. రుణమాఫీ, పెన్షన్లు పెంచడం అట్లా. ఇక పంట బోనస్పై జీవో ఇవ్వు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు. ఎండిపోయినటువంటి పంటలకు ఎకరాకు 10,000 ఇవ్వాలి. ఇక మొన్నటి కామారెడ్డి ఫలితం ఇక చేదు అనుభవాన్ని మిగిల్చింది. పార్లమెంటు ఎన్నికల నుంచే జైత్రయాత్ర మొదలు పెడతాం. ఇక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి, రికార్డ్ అవుతున్నటువంటి టెంపరేచర్ కన్నా ఎక్కువ వేడి. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, గొడుగులు పట్టుకొని రోడ్ల మీద పోవాలి. ఉక్కపోతతోని మొదలైపోయింది. ఇప్పుడు ఉండే టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ వస్తుందట. అంటే ఎండలు అంత ఎక్కువ కొడుతున్నాయి. గాలిలో తేమ, ఇక పొల్యూషన్తో రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఫీల్ లైక్ ఇక టెంపరేచర్లు, ఇక కార్బన్ డైఆక్సైడ్ను ట్రాప్ చేస్తున్నటువంటి తేమ పలు జిల్లాల్లో 90 నుండి 100% వరకు మొత్తం మీద హ్యూమిడిటీ. ఇక ఇవాళ నుండి గుట్ట బ్రహ్మోత్సవాలు, యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు. ఇక యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. ఇక ఆలయ అధికారులు ఇందుకు మొత్తానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ముఖ్య ఘట్టమైనటువంటి ఎదుర్కోలు 17న తిరుకల్యాణము, ఇక 17న 18న రథోత్సవం, 19న నిర్వహించాలనుకున్నారు. మొత్తం మీద ఈ రకంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఇవాళనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యాదగిరిగుట్టకు పోయి ఆ నుండి భద్రాచలం. ఇక ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం కరువుతో నిండిపోయింది తెలంగాణ రాష్ట్రం. మొత్తం నీళ్లు లేక ఆగమైపోతుంది. పేద ప్రజలు, మన రైతులు మొత్తం లబో దిబో అని మొత్తుకుంటారు. పంట ఎండిపోతుంటే కళ్ళ ముంగట వరి చేను ఎండిపోతుంటే వేసిన ఏ పంట అయినా కావచ్చు, మక్క అయినా వరి అయినా మొత్తం కళ్ళ ముందు ఎండిపోయినటువంటి పరిస్థితి. గతంలో 10 ఏళ్ళ, ఈ 10 సంవత్సరాల, ఈ 9 సంవత్సరాలలో ఎప్పుడు ఎండిపోయినటువంటి పంటలు ఈ 3 నెలలనే గింత ఘోరంగా ఎండిపోతున్నాయి. నీళ్లు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇదే గోస. బావి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇగో బావి దొవ్వడానికి ఇంతమంది భగీరథ యత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జరగిదాన్ని చూసి నీ గుండెలు తరించిపోవాలి. గిట్ల కష్టపడితే ఏందన్నట్టు చెప్పు. ధూప తీర్చుకునేందుకు ఇక పోటగూడ వాసుల భగీరథ యత్నం. ఏంది కష్టము, ఏంది కథ, ఇంత ఘోరమా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దివాలా తీసిపోతుంది రాష్ట్రం, దివాలా. ఇగో ధూప తీర్చుకునేందుకు పాటగూడ వాసుల భగీరథ ప్రయత్నం ఇది. ఆసిఫాబాద్ జిల్లా ఇక కెరమెరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చి ఇక పాటుగూడ దప్పిక తీర్చింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు భగీరథ నిర్వహణ సరిగ్గా లేక నీటి సరఫరా బంద్ అయింది. దీంతో తాగునీటి కోసం తనలాడుతున్నటువంటి పాటగూడ వాసులు ఇక ఊరుమ్మడిగా బావి తవ్వకానికి సిద్ధమయ్యిండ్రు. మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినప్పుడు కేసీఆర్ బ్రహ్మాండంగా ఇచ్చిండు నీళ్లు, అప్పుడు మంచిగానే ఉండే. ఇప్పుడు గిట్ల అయిపోయింది ఘోరం. పిఆర్సీ పెండింగ్, ఇప్పుడే పిఆర్సీ పైన క్లారిటీ ఇప్పుడే లేదని చెప్తుండే. పిఆర్సీ పెండింగ్ డిఏ పైన ఇప్పుడే చెప్పలేం, చెప్పడానికి సమయం ఉంది, ఇప్పుడే చెప్పలేం. నిరుద్యోగుల నిరసన జ్వాల. ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు ర్యాలీగా వెళ్తున్నటువంటి నిరుద్యోగులు జీవో 46ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాట. ఇక గ్రూప్ పోస్టులు పెంచాలంటూ ఇందిరా పార్కు వద్ద ధర్నాకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. ఇక అశోక్ సహా పలువురి అరెస్టు, విడుదల. మొత్తానికి విద్యార్థులు ధర్నాకు దిగిర్రు. ఆల్రెడీ జరుగుతున్నాయి ధర్నాలు. ఇక కాంగ్రెస్కు షాక్. విపక్ష కూటమిలో ముస్లిం బెంగాల్ ఇక బరిలో ఒంటరిగా దీది. ఇక పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమిలో షాకులు మాత్రం తగ్గట్లేదు. ఇక 42 సీట్లకు ఇక తృణమూల్ అభ్యర్థులు బరిలో దిగిన క్రికెటర్లు, ఇక సినీ తారలు. సినీ తారలు బరిలోకి దిగిరట. కాంగ్రెస్ గెలుపు కష్టమే. ఇక కాంగ్రెస్కు షాక్ మీద షాక్. ఇక ముందస్తు దరఖాస్తులతో కోరుకున్నటువంటి సెంటర్ పరీక్ష కారణంగా ఈ వెబ్సైట్కు ఇక మందుకోడిగా దరఖాస్తులు. ఇంతవరకు
వచ్చినవి 77,000. ఇక తూతూ మంత్రంగా ధరణి స్పెషల్ డ్రైవ్, ఈ ధరణి స్పెషల్ డ్రైవ్ తూతూ మంత్రంగానే ఉన్నది వాస్తవానికి. దాంట్లో ఏం పరిష్కారంగా కాలే. 1వ తారీఖు నుండి 9వ తారీఖు స్పెషల్ డ్రైవ్. ఈ 2 లక్షల పైచిలుకు ఉన్నటువంటి అప్లికేషన్లన్నీ క్లియర్ చేస్తాం. ఏందవన్నీ దొంగ మాటలు, ఏం లేదంట, తూతూ మంత్రంగానే ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం మీద మన బీఆర్ఎస్తో పొత్తు, బీఆర్ఎస్తో ఆల్రెడీ పొత్తు అయిపోయింది. మాయావతి కూడా ఒప్పుకున్నది ఆల్రెడీ. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పొత్తుకు మాయావతి అనుమతి ఇచ్చారు. సీట్ల పంపిణీ పైన త్వరలోనే ప్రకటన. ఇక బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. మళ్ళీ యురేనియం లొల్లి ఇట్లా ఉందా? ఇవి మనం చూసుకున్నాం కదా మార్నింగ్ న్యూస్. ఇక కాటేసిన కరెంటు, బోరు పైపులు దించుతుండగా కాటేసినటువంటి కరెంట్. ఒకరు మృతి, 3 తీవ్ర గాయాలు. సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో విషాదం. రాత్రి కరెంటు, మరో రైతు బలి.